BCN న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వాకాడు కేంద్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి, పలువురు పార్టీ ముఖ్య నేతలు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి పట్టణ మండల వైఎస్ఆర్సీపీ కమిటీలు కీలక పాత్ర పోషించాలి. పిలుపునిచ్చిన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు సందర్భంగా వాకాడు కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు మోహన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు, బాణాసంచాలు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సారథ్యంలో సంక్షేమ పాలన నడుస్తుందని, అభిమానులు కాలర్ ఎగరేసి చెప్పుకునే విధంగా పరిపాలిస్తున్నారని, పేద ప్రజల గుండెలో తనదైన స్థాయిలో ముద్ర వేసుకున్నారని, అలాంటి వ్యక్తి మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే సిరాజ్, దాసరి వెంకటేష్, సతీష్, కొండయ్య, చందు, హరి, సుబ్రహ్మణ్యం, రాజేష్ అభిమానులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే మోజీ మోజీ జై జనసేన హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు. పెట్టున్నా అందరూ పెడదన్నా కొండ 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 హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఓజీ. హ్యాపీ బర్త్డే మాజీ జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వం ఓజీ సత్తరెల్లాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పరామర్శించారు. మేరిగ మురళీధర్ తండ్రి మేరిగ ఆనందరావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా రాపూరు గ్రామంలోని మేరిగ మురళీధర్ నివాసంలో నిర్వహించిన పెద్ద కర్మక్రియలను వారు హాజరయ్యారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలు మేరిగ ఆనందరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిల్లివేటి సంజీవయ్య, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆనందరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్ట్రైట్ సార్ వస్తుందండి కూడా చూశాను సరే అని చెప్పి తొందరపడబాకండి. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పట్టణ మండల వైఎస్ఆర్సీపీ కమిటీలు కీలక పాత్ర పోషించాలని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. పార్టీకి మండల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు వంటి కమిటీ వెన్నెముక లాంటివని ఆయన పేర్కొన్నారు. వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో ఉన్న ఎన్జీఆర్ భవన్లో వెంకటగిరి పట్టణ, రూరల్, దక్కిలి, బాలాయపల్లి మండలాల నూతన కమిటీ సభ్యులు నేదురుమల్లిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులను సత్కరించి పార్టీ ప్రతిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. 2027లో రానున్న జమిలి ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పార్టీ సూచించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కష్టపడే వారికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. ఆయన కూడా ఉండేది చైతన్య మండలం వేణాయుడు మనం ఫోన్ చేస్తాడు ఏంటంటే అనుకున్నా ఇలాంటి వాళ్ళు కాదు మాకు పడేది ఇది పడేది చూడు వల్ల లేకపోతే
అంటే ఫోటో తీసుకోవచ్చు కదా, ఎవరెవరు పదవులు వచ్చినాయో రంగు చోట వేస్తే ఎవరు కనబడదు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో త్వరలో జరగనున్న శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జాతర సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని భద్రతా, వైద్య, పారిశుద్ధ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత వంటి అంశాలపై చర్చించారు. అందరికీ నమస్కారం. మనము ప్రతి ఏటా నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి 11 తారీఖుల మధ్యలో ఈ 4 రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం ఈ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇదొక రాష్ట్ర పండుగగా పోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండగకి విచ్చేస్తారు. దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు, వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యుల గారితో పాటు జిల్లా ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాగా ఏపీఎస్పీడీసీఎల్, ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పండగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా 40 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతరకి ఇదే ఫస్ట్ టైం. అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకు సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగరేషన్కి ఆ రోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరుగుతుంది. సుమారుగా 1,65,00,000 రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము.
ఇందులో టెంపుల్ నుంచి ఒక 50 లక్షలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 1,10,00,000 సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్, అదేవిధంగా టెంపుల్ ఆఫీసు, కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం. అది ఎండోమెంట్ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో అదే రోజున మనము ఇనాగరేషన్ చేసుకోబోతున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది. ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వేయాలి, రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి, సీసీ కెమెరాస్ పెట్టుకొని, డ్రోన్స్ కూడా వాడుకొని, టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి భక్తులందరికీ కూడా మంచి అమ్మవారిది మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. అమ్మవారి జాతర కార్యక్రమానికి అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే, భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగానే కాన్సెప్ట్తోనే అందరం కూడా మాట్లాడుకున్నాం. అందరు కూడా చెప్పడం జరిగింది. విఐపీల కన్నా కూడా, విఐపీలు అంటే అందరూ విఐపీలు కాదు, ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉంటారో, ఎవరైతే పదవులు తీసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే విఐపీలు, మరవాళ్ళు ఎవరూ లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు, వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికి కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది. అందుకని మీరందరూ కూడా ప్రస్తుతాలు కూడా సహకరించి అందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి మంచి దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే ఈ జాతరకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇది గతంలో కూడా చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటాయి, అలాంటివి కూడా ఏమీ లేకుండా పకడ్బందీగా చేయాలన్నది మా అందరి కాన్సెప్ట్ అని కూడా చెప్పని కూడా తెలియజేస్తాను. పోలేరమ్మ అమ్మవారి జాతరకి సంబంధించి వెంకటగిరిలో 7వ తేదీ నుంచి మనకు 11వ తేదీ దాకా ఈ జాతర జరుగుతుంది. దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి, ముఖ్యంగా వెంకటగిరి, నెల్లూరు, అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అట్లాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక 1000 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా, వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ కావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు, మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని, టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని, సీసీటీవీ కెమెరాస్ అయితేమి, డ్రోన్ అయితేమి, మిగతావి కూడా అన్నీ వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఇన్సిడెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజల నుంచి కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా కానీ కేవలము జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగమే కాదు, వాళ్ళు పబ్లిక్ పట్ల కూడా అంతే బాధ్యత, సమిష్టి బాధ్యత, ఇదందరూ సమిష్టి బాధ్యత, అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని చెప్పి పోలీసు వారికి, జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేక ఎంబీఏ, ఎంసీఏ చదివిన నిరుద్యోగులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి దుగరాజపట్నం, ఓడరేవును, అలాగే మన్నవరం బెల్ కంపెనీని అడ్డుకోకుంటే రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం ఉండేదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షల కోట్ల రుణమాఫీ చేశారని, ఆ రుణమాఫీ ఎవరికి చేశారని, రైతులకు గాని పేదలకు గాని చేయలేదని, దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి బాగా పెరిగిపోయిందని, రాష్ట్రంలో వాట్సాప్ ప్రభుత్వం కాదు వాటాల ప్రభుత్వంగా మారిపోయిందని చింతామోహన్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో దాదాపు 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇసుక, కంకర ప్రతిరోజు దోలుతున్నారు.
మరి మన్నార్ పోలూరులో ఎస్సీ కాలనీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది, గుంటగా తయారైపోయింది, ఇసుక తోలి తోలి తోలి. స్వర్ణముఖిలో అక్కడ ఉన్నటువంటి కాళంగి నదిలో ఉన్నటువంటి దాన్ని తోలుకుంటున్నారు, మరి అక్కడ స్వర్ణముఖిలో ఉన్నటువంటి ఇసుకని తోలుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి దొంగలను శిక్షించాల్సిన అవసరం ఉంది, మరి వెంటనే చర్యలు తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. నిన్ననే రాజంపేటలో మరి ఆయన చెప్పుకొచ్చారు రామరాజ్యం రామరాజ్యం. రామరాజ్యం అంటే ఇదేనా? కంకర దోలడం, అది ఇసుక దోలడమేనా? ఎక్కడ రామరాజ్యం? అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అక్కడికి వచ్చినటువంటి దుగరాజపట్టణ ఓడరేవుని ఎందుకు ఆపావు చంద్రబాబు నాయుడు గారు? మరి అంతేకాదు అక్కడ వచ్చినటువంటి మరి మన్నవరం బెల్ ఫ్యాక్టరీని ఎందుకు ఆపావు? ఇంటింటికి ఉద్యోగం వచ్చేది. ఈరోజు నిరుద్యోగులు చాలా కష్టాలు పడుతున్నారు. మరి BA MAలు పాస్ అయిన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా తయారవుతున్నారు. ఎంటెక్లు పాస్ అయిన వాళ్ళు ఈరోజు డ్రైవర్లుగా తయారవుతున్నారు. ఇది దేశంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగుల పరిస్థితి. దీన్ని ఖండిస్తున్నాం. మరి మోడీ గారు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తాడు. ఆయన కూడా కష్టాల్లో ఉన్నట్టు బాగా తెలుస్తూ ఉంది, నాకు బాగా కష్టాల్లో ఉన్నట్టు బాగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన బ్యాంకులు 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడు. ఎవరికి చేశాడు అని నేను అడుగుతున్నా. రైతులకి ఏమన్నా చేశాడా? పేదవాళ్ళకి ఏమన్నా చేశాడా? కాదు, తన కోటీశ్వర్లకు చేసుకున్నాడు. మరి కూటమి ప్రభుత్వం కోటీశ్వర్ల ప్రభుత్వంగా తయారైపోతా ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. అభివృద్ధి ఆగిపోయింది, మరి అవినీతి బాగా పెరిగిపోయింది. అంతేకాదు రష్యా నుంచి మనకు ఆయిల్ వస్తూ ఉంది, చమురు వస్తూ ఉంది. దీన్ని 50 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి చమురుని మరి ఈ చమురు మనకి ఇవ్వకుండా, ప్రజలకు ఇవ్వకుండా తన బంధువులకు ఇచ్చుకుంటున్నాడు, మిత్రులకు ఇచ్చుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా. వెంటనే ఈ చర్యలు ఆపాలని నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, వాట్సాప్ పరిపాలన కాదయ్యా, ఓటాల పరిపాలన అయిపోయిందా ఓ చంద్రబాబు నాయుడు, కళ్ళు తెరిచి చూడవా అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాకాడు కేంద్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి, పలువురు పార్టీ ముఖ్య నేతలు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి పట్టణ, మండల వైఎస్ఆర్సీపీ కమిటీలు కీలక పాత్ర పోషించాలి. పిలుపునిచ్చిన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.